హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. దిస్ ఇస్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రాన్స్తో మీకు ఒక చిన్న రెసిపీ అనమాట. ఈజీ అండ్ టేస్టీ రెసిపీని చూపిస్తాను. ముందుగా రొయ్యల్ని ఇలా మనం నీట్గా శుభ్రం చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా పచ్చిశనగపప్పు తీసుకోవాలి. అంటే నేను ఒక 100 to 150 గ్రామ్స్ తీసుకున్నాను. ఒక 2 నుంచి 3 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. రొయ్యల్ని అయితే ఇలాగా వెన్నులో ఉంటుంది కదండి, నరం అనేది తీసేయాలన్నమాట. అది ఉంటే టేస్ట్ బాగోదు. పచ్చిశనగపప్పు ఒక పావుగంట అట్లా నానబెట్టేసి శుభ్రంగా ఇలా కడిగేసుకోవాలి. కడిగిన ఈ రొయ్యల్ని ఒక పాన్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి, రొయ్యల్లో ఉన్న వాటర్తోనే ఇవి లైట్గా ఫ్రై అవుతాయండి. ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు. తర్వాత నేనైతే కుక్కర్లో చేస్తున్నారు. మీరు కడాయి పెట్టుకుని అయినా కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇందులో వేసి దోరగా వేయించుకోవాలి. మరీ ఫ్రై అయిపోయినట్టుగా అవసరం లేదు. దోరగా వేగితే మనకి గ్రేవీ మంచిగా వస్తుందన్నమాట. ఈలోగా రొయ్యలు కూడా ఉడుకుతున్నాయి కదా, ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ రుచికి సరిపడా టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత ఇందులోకి నానబెట్టిన పచ్చిశనగపప్పుని వేయాలి. ఈలోగా రొయ్యలు మనకి ఇలా ఉడికిపోయాయి కదా, వీటిని మనం ఉడికించుకున్న కర్రీలోకి వేసేసుకోవడమే. డైరెక్ట్గా పచ్చి రొయ్యలు వేస్తే కనుక నీసు వాసన వస్తుందండి, అంత టేస్ట్ బాగోదు. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా గరం మసాలా, ధనియాల పౌడరు ఇంతవరకు వేసేసి కూరని చక్కగా కలిసేలాగా కలిపేయండి. ఈజీగా అయిపోతుంది. ఒక కప్పు వాటర్ వేసేసి మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. మరి 2 విజిల్స్ పెట్టారంటే చాలా పలుకుగా ఉంటుంది, తినాలనిపించదు. మెత్తగా అయినా కూడా అంత బాగోదన్నమాట. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి ఇలా కూరని మిక్స్ చేసేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ వెలిగించి ఒక 2 నిమిషాల పాటు ఉడికిస్తే కూర కొంచెం దగ్గరకు అవుతుంది. ఈ కూరని మనం వేడి వేడి అన్నంలో తింటే భలే రుచిగా ఉంటుందండి. అండ్ చపాతీలకు కూడా ఈ కర్రీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడూ ట్రై చేయని వాళ్ళైతే గనక ఒకసారి ట్రై చేయండి. లేదు అంటే గనక మీకు ముందే తెలుసుంటే కూడా కామెంట్ చేయండి. ప్రాన్స్‌తో అయితే గనక చాలా వెరైటీస్ చేయొచ్చండి. పికిల్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో అవి కూడా అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.